ఇంట్లో పని మొత్తం అయితే చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంక చుట్టుపక్కల మొత్తానికి అయితే గ్రీన్ మ్యాట్ అయితే కట్టేసాం కదా. బట్టలు కూడా ఉతికేసి ఇంకా ఆరేసాను, అంటలు వేసుకున్నాను, అన్నం కూర వండాను. ఇంకా బావ ఏమో చిన్న పనుండి ఇంకా ఊళ్ళోకి అయితే వెళ్ళాడండి. సాహస్బాబుని కూడా ఇంకా స్కూల్కి పంపిద్దామని చెప్పేసి రెడీ చేశాను. సాహస్బాబు కూడా స్కూల్కి రెడీ అయ్యాడు. సో హాస్నికి స్నానం చేయించి మా నాయనమ్మ వస్తే ఇంకా అమ్ముల ఇంటికి అయితే పంపించానండి. ఇప్పుడు నేను కూడా ఇంకా అటే కదా వెళ్ళేది, సాహస్బాబుని స్కూల్ దగ్గరికి అయితే వదిలిపెట్టి రావాలి. ఇంకొచ్చిన కాడి నుంచి అయితే కట్టెలు ఉన్నాయి కదా కానొస్తున్నాయా, ఆ కట్టెలు మొత్తం అయితే చక్కగా పెట్టేసుకోవాలి. మొన్నేమో ఇంక ఇక్కడ మా నాన్న ఆటోలో ఏర్లు అయితే వేసుకొచ్చారండి. అవి కూడా కట్టేసి మొత్తానికి అయితే బాగా నీట్గా సర్దేసుకోవాలి. ఇంట్లో మొత్తం అయితే బాగా నీట్గా చేసేసుకున్నానండి. ఏమా సాహస్బాబు అక్క అని సుహాసిని కోసం ఏడుస్తున్నాడు. మా నాయనమ్మ పాలు తీసుకొస్తే పాలు కూడా కాగబెట్టేసాను, తోడేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తానండి. సాయంత్రం వచ్చిన కాడి నుంచి అయితే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటాను. ఇంకా బావ అయితే ఇంకా పనుంది రాజీ, నాకు త్వరగా క్యారేజీ పెడితే పనికి వెళ్తా అని చెప్పాడు. ఇంకా సాయంత్రం నుంచి నేను పిల్లల్ని ఎలా సవరించుకుంటానో, ఇంకా పిల్లల్ని చదివించుకుంటూ ఇంక ఇంట్లో పనులు ఎలా చేసుకుంటానని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. మొత్తం అయితే చూసేద్దాం. హాయ్ చెప్పు. సరేనండి, సాహస్బాబుని స్కూల్ దగ్గర దింపేసి వస్తాను. అవును, ఈరోజు అసలు శనివారం కదా, స్కూల్ ఉందో లేదోనండి. ప్రస్తుతానికైతే వెళ్దాము. స్కూల్ ఉంటే కూర్చోబెడతాను, లేకపోతే ఇంక అమ్ములు ఇంటికాడ వదిలిపెట్టి వచ్చి నేను ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాను. సరేనా సాహస్, వెళ్దామా స్కూల్కి? పా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అండి. సాహస్బాబు స్కూల్ కంటే అంటున్నాడు, ఇంకా అందుకని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అంటున్నాను. అదేనండి సాహస్బాబు నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. పా పా. సరే పిచ్చిమా, ఏం చేస్తున్నావు ఈరోజు? కాకరకాయ కారం చేస్తున్నా అండి మా నాయనమ్మ అయితే. ఇంకా తెపాల బాండీ ఉంది కానీ చిన్న బాండీ అండి. ఇంకా వాటిలో కాకరకాయలు అయితే కేజీ ముక్కలు దాకున్నాయి. అందుకని చెప్పేసి తెపాలు అయితే పెట్టి ఆయిల్ అయితే పోసింది, కట్టెల పొయ్యి మీద చేస్తుందండి మా నాయనమ్మ అయితే. అదిగోండి కాకరకాయ ముక్కలు అయితే ఇంకెక్కడ శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి బాగా శుభ్రంగా కడిగి ఇంకెండలో అయితే ఎండబెట్టిందండి. కాసేపు ఎండలో ఉంటే ఇంకా వాటర్ అంతా ఉండేది కదా, ఆ వాటరు ఇంకా పొడిగొట్ట మీద వేస్తే వాటర్ పీల్చిద్దని చెప్పేసి ఇవైతే వెంటనే మొత్తం అయితే ప్లేట్లోకి వేసుకొని పోదాం. సాహస్బాబు ఏమో స్కూల్కి వెళ్ళాడు కదండి, సుహాసిని పక్క నుండి మూలుగుతూ ఉంది. మా అమ్మ కాడ వదిలి పెడతాను, కాసేపు ఆడిపిమా. అదిగండి మా నాన్నమ్మేమో ఇంకా పొయ్యి మంటేస్తూ ఉంది. ఇంకా కాకరకాయ మొక్కలు మొత్తం అయితే మా నాయనమ్మ శుభ్రంగా కడిగేసి ఎండబెట్టిందని చెప్పాను కదండి. ఇంక ఈ కాకరకాయ మొక్కలు మొత్తం అయితే బాండీలోకి వేసుకుని పోయి కాయలు అయితే ఫ్రై చేద్దాం మా నాయనమ్మ చేత. తీసుకొస్తున్నా. నూనె అయితే బాగా వేడైంది కదండి. మా నాయనమ్మ అయితే కాకరకాయ ముక్కలు అయితే బాగా నూనె వేడైందా లేదని చెప్పేసి ట్రైలకి అయితే 2 ముక్కలు అయితే వేసింది. నూనె వేడైందా? ఏయ్ కాకరకాయ కారం నేను చాలాసార్లు చేశాను కదండి, ఇంకా అందుకని చెప్పేసి మా నాయనమ్మ చేతితో ఇంకెలాగుండిద్ది అని చెప్పేసి కాకరకాయ కారం అయితే చేపిస్తున్నాను. తిప్పు. మా నాయనమ్మ కొంచెం స్టైలిష్గా మాట్లాడిద్దండి. నేను తిప్పుదామంటే పొయ్యి కాడ నేను కూర్చున్నా అంటే మా సుహాసి ఏడుస్తుంది. అందుకని చెప్పేసి తప్పదు, మా నాయనమ్మ చేయాలి. చేతి వంట చాలా బాగుండిద్ది. మీ అత్తగారు బాగా చేస్తారా? సూపర్ చేసిద్దా? పర్వాలేదు.
పిచ్చి నాయనమ్మా ఏమేమి వేస్తున్నావు కాకరకాయ కారంలోకి? ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర. వేస్తారండి పిచ్చిదానే. మా నాయనమ్మ కష్టం చూడండి, కూర్చొని కంట్లో పొగబోతుందని చెప్పేసి ఒంగోనైతే కళ్ళు తిప్పుతూ ఉంది కాకరకాయలు. నేనేమో సుహాసిని ఏడుస్తుందని చెప్పేసి మంచం మీద ఉన్నానండి. అందుకని చెప్పేసి జుమ్ చేసి అయితే మా నాయనమ్మని చూపిస్తున్నాను. బాగా ఆగినాయి అంట నాయనమ్మా. మా నాయనమ్మ కొంచెం సైలెంట్ అండి, మూగ సైకిల్, మనమే అర్థం చేసుకోవాలి అండి. కాకరకాయ కారంలోకి అయితే వెండి మిరగాయలు, చున్నులపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు మొత్తం అయితే వేసి నూరిందండి మా నాయనమ్మ అయితే రోట్లో. ఇంకా ఇవి వచ్చేసి తిరమాత గింజలు, ఇంకా ఇవేమో పల్లీలు అండి. ఇంకా మనకి కాకరకాయ కారంలోకి పల్లీలు ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి మా నాన్నమ్మ అయితే బాగా ఇంకా ఫ్రై చేసి బాగా నూరేసిందండి. ఈ కాకరకాయ ముక్కలు కలపపోయినా కానీ ఉడుకుడుకన్నంలో ఇంకా బాలింతలప్పుడు అయితే ఇంక ఇలానేనండి తినేది, చాలా బాగుంటుంది. కాకరకాయలు అయితే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకెంతవరకు ఫ్రై అవ్వాలా? కాసేపా? సరే కానీ మరి గబగబా. నాయనమ్మ అయితేనేమో బరగొడ్లకి వెళ్తుందండి. నేను సుహాసిని నిద్ర గుర్చేసి నేనైతే కాకరకాయ కారం చేస్తున్నాను. మొత్తం అయితే ఇంకా అలా వేయమ్మా ఇలా వేయని చెప్పేసి ప్రాసెస్ మొత్తం అయితే నాకు మొత్తం చేసి అయితే వెళ్తుందండి. నేనే ఇంకా లాస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా, పల్లీలను తిరమది గింజలు వేసుకున్నాను. కాకరకాయ ముక్కలోటికి ఒక పక్క కానీ నూనెలు కానీ వస్తుంది కదండి, ఆ నూనెలో వేస్తే అవి కూడా బాగా ఎగుతాయి కాకరకాయ ముక్కలతో పాటు. నూనె అయితే ఇంకా బాగా కాగింది కదండి, కాకరకాయ ముక్కలు అయితే పక్కకు నెట్టాను కదా, తిరమది గింజలు వేసుకుందాం. అవే ముందేసేవాళ్ళమే కాదండి, ఇంకా కాకరకాయలు వేగలేక ఇంక ఇవైతే మాడిపోతాయని చెప్పేసి అవి సగం పాటు వేగిన తర్వాత వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. అవన్నీ వేసుకున్న తర్వాత కలిపి వేసుకుందాం. అప్పుడు ఇంక మనకైతే కారంలో పాటు ఇంకా ఇవి కూడా మాడకుండా మనకి బాగా వేగుతూ ఉంటాయి. మొక్కలు ఇంకా వేగాలి కదా కాకరకాయ మొక్కలు అయితే. గ్యాస్ మీద అయితే టైం పట్టుద్ది, కట్టెల పొయ్యి మీద అయితే ఎమ్మటి నేర్పిద్దని చెప్పేసి కట్టెల పొయ్యి మీదే చేస్తామండి మేమైతే ఎక్కువ. ఇవి పల్లీలు అలానే కాకరకాయ మొక్కలు బాగా వేగిన తర్వాత కారం వేసేటప్పుడు చూపిస్తాను. అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, ముక్కలో పట్టాలి కదా కాకరకాయ ముక్కలకి. ఇంకా కారంలో వేసి నూరింది కల్లుప్పు వేసి, నేనేమో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అవి కూడా వేసుకొని కల్లుప్పు వేసుకున్నాను. కాకరకాయలు అయితే బాగా మొత్తం అయితే వేగినాయి కదండి, కారం అయితే వేసుకుందాం. ఈ రకంగా బాగా వేగిన తర్వాత అయితే కారం వేసుకుంటే కలిసిపోద్దండి. ఇంకా ఎండు మిరగాయలు ఇంకా అప్పటికప్పుడుకి వేస్తే మా నాన్నమ్మకి ఇలాగైతే కారం అయితే కొట్టిందండి, చాలా టేస్టీగా ఉండిద్ది కాకరకాయ కారంలోకి ఇలాగ వేసుకుంటే. ఇంకా మొత్తం అయితే కాకరకాయ ముక్కలకి కారం పట్టేంత వరకు అయితే మొత్తం కలిపి వేసుకొని అలా 2 నిమిషాలు అయితే ఉంచేసుకొని దించేసుకుందాం. చిన్నులపాయల ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తుందండి. ఉడుకుడు కన్నంలో ఇంకా నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. అలా 2 నిమిషాలు ఉంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కాకరకాయ కారం అయితే పొయ్యి మీద నుంచి అయితే దించేసానండి. చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పల్లీలు ఎక్కువ వేసామండి. ఇంక ఇలా కారంలో పల్లీలు ఎక్కువ వేస్తే చాలా బాగా తినాలనిపించిద్ది. ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే కాకరకాయ కారం వేసుకొని తిందాం. ఓకేనండి, వేడివేడి అన్నంలోకి కాకరకాయ కారము అలానే కొంచెం నెయ్యి వేసుకున్నాను. పల్లీలు తీసుకొని ఒక కాకరకాయ ముక్క తీసుకొని తింటుంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.